This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు నిన్న మనకి ఇంటర్నెట్ డౌన్ అయింది కదా మన క్లాస్ లో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఇంటర్నెట్ అప్ కాలేదండి. సో ఐఎమ్ యూజింగ్ జియో. సో కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నా ప్లాన్ ఏంటంటే ఈ క్లాస్ కొంచెం తొందరగా ముగించడం అనమాట. ఎందుకంటే రేపు ఎల్లుండి క్లాస్ లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి ఫిక్స్డ్, ద ఇష్యూ విల్ బి ఫిక్స్డ్ ఇంకా 2 days లో. సో దానికోసం ఏంటంటే కొంచెం తొందరగానే ముగిస్తాను. ప్లస్ ఏంటంటే మీకు కూడా రేపు ఎల్లుండి 2 రోజులు టైం ఉంటుంది మీకు యాక్చువల్ గా. మొత్తం ఇప్పుడు దాకా జరిగిందంతా కూడా ఈ 2 days యూజ్ చేసుకొని ఏదర్ విపిసి యాజ్ వెల్ యాజ్ EC2 మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. నేను ఫస్ట్ ఏమంటున్నానంటే ఐఏఎం చెప్పాలనుకున్నానండి. ఐఏఎం కి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బట్ లెట్స్ స్టార్ట్ ఇట్ ఆన్ మండే. మనం మండే స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు ఈ సెషన్ దేనికి యూజ్ చేసుకుందాం అంటే, నిన్న ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఉన్నాం కదా. మనం డిస్కస్ చేసిన ఏడబ్ల్యూఎస్ విపిసి గురించి కానీ, ఆ తర్వాత మనకి ఇప్పుడు మాట్లాడిన లోడ్ బ్యాలెన్సెస్ అన్ని కలిపి అండ్ డిఎన్ఎస్ ఇవన్నీ కలిపి మనం ఏం చేద్దామంటే, ఒక ఓవరాల్ గా ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. అలాగే మీకు ఒక టాపిక్ కూడా చెప్పడం మర్చిపోయాను. ఇది మనకి లోడ్ బ్యాలెన్సర్ ప్రైవేట్ లో పెడితే ఎలా పనిచేస్తుంది. ఓకే, అది మీకు డిస్కస్ చేయాలన్నమాట యాక్చువల్ గా. సో నేనేం చేస్తానంటే దాన్ని డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ డిజైన్ చెప్తానండి. డిజైన్ ఏంటంటే యాక్చువల్ గా మనకి మనకి లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఉంది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ AWS NLB అంటాను. ఓకే, AWS NLB అంటాను. మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంది. సో మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే, మీకు కంపల్సరీగా లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎట్టి పరిస్థితితో పబ్లిక్ సబ్నెట్స్ లో డిప్లాయ్ చేయాలి మీరు. ఓకే, పబ్లిక్ సబ్నెట్స్ లో డిప్లాయ్ చేయాలి. మరి ప్రైవేట్ సబ్నెట్స్ లో డిప్లాయ్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇది ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాన్ని రిజాల్వ్ చేయడం ఎలాగా. సో దానికోసం ఏంటంటే మీకు ఓకే, AWS ELB ప్రైవేట్ సబ్నెట్ అన్నాను అనుకోండి. ఓకే, అంటే సారీ, లోడ్ బ్యాలెన్స్ కాదు, మిషన్స్ ని. ఐఎమ్ సారీ. ఇక్కడ చూసారు అనుకోండి, హౌ డు ఐ కనెక్ట్ ఏ పబ్లిక్ ఫేసింగ్ లోడ్ బ్యాలెన్సర్ టు ద EC2 ఇన్స్టెన్స్ దట్ ఈస్ హ్యావింగ్ ఏ ప్రైవేట్ IP అడ్రస్. సో ఇది మనం ఇది ఎలా చేయాలి యాక్చువల్ గా. ఓకే, అంటే ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నాయన్నమాట, దానికి పబ్లిక్ నుంచి కనెక్ట్ అవ్వాలా. సో కాబట్టి ఇది నేను ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడిగారు అనుకోండి, చాలా దూరం బోర్ అనమాట. మీరు ఎలా కనెక్ట్ అవుతారంటే, మీకు ఏం చేస్తారు, మనం పబ్లిక్ సబ్నెట్లే చెప్పాను, ప్రైవేట్ సబ్నెట్లు యూస్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్స్ యూస్ చేసి మీరు ఎలా చేయాలో టెక్నికల్ గా చూద్దాం. ఓకే, అయితే ప్రైవేట్ సబ్నెట్స్ వాడినప్పుడు ప్రాబ్లం ఏంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు మీకు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేనప్పుడు పరిస్థితి ఏంటి యాక్చువల్ గా, మీకు నిన్న చూపించినట్టు అది రన్ చేయలేం కదా. ఏది, నేను ఒక స్క్రిప్ట్ ఇచ్చాను మీకు, అవునా? ఐ థింక్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ ఇచ్చాను, ఇది రన్ చేయాలి యాక్చువల్ గా. ఇది రన్ చేయాలంటే ఆబ్వియస్ గా ఇంటర్నెట్, ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు కదా. సో కాబట్టి నేను ఆ ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేయాలండి, ఎవరైనా చెప్పగలరా? ఆ ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేయాలి? ఆ ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేయాలి? NAT gateway use NAT చేసి gateway. ఎక్సలెంట్. ఎక్సలెంట్. సో నాట్ గేట్వే వాడతాం అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఇదంతా కూడా డిఫైన్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ నాట్ గేట్వే డిప్లాయ్ చేస్తానండి. నాకు ఫస్ట్ అది కావాలి కాబట్టి మనం టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంది మనకి యాక్చువల్ గా ఈ దీంట్లో, సో ఆబ్వియస్ గా ఈ లోడ్ బ్యాలెన్సర్ మీకు డిప్లాయ్ చేసేటప్పుడు ఇది కంపల్సరీగా పబ్లిక్ లోనే డిప్లాయ్ చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి, ఇది పబ్లిక్ లోనే డిప్లాయ్ చేయాలా. ఓకేనా, ఇది పబ్లిక్ సబ్నెట్ అన్నమాట. సో పబ్లిక్ సబ్నెట్ 1. నా ప్లాన్ ఏంటంటే 9:30 కంప్లీట్ చేయడం దీన్ని, ఎందుకంటే ఆ తర్వాత జనాలు నిద్రలేయడం స్టార్ట్ చేస్తారు. సో స్పీడు, సో అదే కొంచెం వరీగా ఉంది. నేను క్యూబర్నెటిస్ క్లాస్ ఎలా చెప్పాలా అని చెప్పి జియోలో, బట్ విల్ ట్రై. సో ఇది వచ్చి మనకి పబ్లిక్ సబ్నెట్ 2 ఉంది. సో అంటే ఈ సబ్నెట్స్ లో మనం ఏమి హోస్ట్ చేయమండి, మీకు ఎటువంటి మెషిన్స్ కానీ హోస్ట్ చేయమన్నమాట. ఓకే, సో ఇలా ఇస్తాం. బట్ మనం ఎక్కడ హోస్ట్ చేస్తాం, మన మెషిన్స్ అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్ లో హోస్ట్ చేస్తాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో ఇక్కడ కింద ప్రైవేట్ సబ్నెట్ చేస్తాను. ఎందుకంటే ఒక అవైలబిలిటీ జోన్ లో ఆబ్వియస్ గా అన్ని సబ్నెట్లకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఇది ఏం చేద్దాం, ఇది తీసుకొచ్చి ఇలా ఇద్దాం. సో దీని పేర్లు ఏమి ఇస్తాను యాక్చువల్ గా మీరు చూసినట్లయితే, సో ఇది వచ్చి ఓన్లీ థింగ్ ఇస్ ప్రైవేట్ సబ్నెట్ 1, ప్రైవేట్ సబ్నెట్ 2 ఇస్తాను యాక్చువల్ గా. ఓకే, ప్రైవేట్ సబ్నెట్ 1.
సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రైవేట్ సబ్నెట్. రైట్. సో కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను, ఈ రెండిట్లో కూడా మనం ఒక సర్వర్ పెట్టబోతున్నాం. ఓకే, సో ఏం చేస్తాం, ఇక్కడ రెండు సర్వర్లు పెడతాం, వెబ్ 1 వెబ్ 2 అని రెండు సర్వర్లు పెడతాను. సో ఇక్కడికి వచ్చి నేను ఇంతకుముందు ఎప్పుడు ఇది చెప్పలేదండి ఎవరికి కూడా. ఓకేనా, మీకే చెప్తుంది. ప్రతి బ్యాచ్ ఏదో కొత్త చెప్పడానికి ట్రై చేస్తాను, ఏదో ఒక టాపిక్. సో ఇది వచ్చి వెబ్ 2 అనమాట. నా ఆబ్వియస్ గా ఇంటర్నెట్ కి రీచ్ కావాలి. సో ఇక్కడ మీకు ఇంటర్నెట్ నుంచి బేసిక్ గా ఆ, ఇది ఇంటర్నెట్ అనుకోండి. సో ఇది ఇంటర్నెట్ తీసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా జనాలు కనెక్ట్ అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతారు, ఇంటర్నెట్ నుంచి డిఎన్ఎస్ కి వస్తారు. ఓకే, డిఎన్ఎస్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతారు. అది మనం ఆల్రెడీ చేసాం, మల్టిపుల్ టైమ్స్ డిప్లాయ్ కూడా చేసాం. సో ఇక్కడ వచ్చి మీకు ఏముంటుంది, డిఎన్ఎస్ ఉంటుంది. డిఎన్ఎస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఓకే ఫైన్. సో ట్రాఫిక్ వచ్చేటప్పుడు ఎటు నుంచి ఎటు వస్తుంది, ట్రాఫిక్ నుంచి ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఇటు నుంచి వచ్చి వెళ్తుంది. ఫైన్. సో మనకి కానీ ఈ వెబ్ సర్వర్స్ ఏం కావాలి, మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి కదా. ఇంటర్నెట్ ఎందుకు కనెక్ట్ అవ్వాలా, ఇదిగో ఈ స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి, అది నాకు కావాల్సింది. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, ఆబ్వియస్ గా మీకు మీకు ఒక నాట్ గేట్వే ఉండాలండి. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక నాట్ గేట్వే పెడతాను. అంటే ఓవరాల్ గా ఆర్కిటెక్చర్ మీరు అర్థం చేసుకోవాలా, చేసుకొని రేపు పొద్దున ఒకవేళ ఇంటర్వ్యూలు అడిగినా కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నా, ఇవి కూడా కంబైన్ చేసి చెప్పాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఆబ్వియస్ గా మనకేముంటుంది ఇక్కడ, నేనేం చేస్తాను, కింద నుంచి ఇక్కడి నుంచి ఒకటి తీసుకొస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, కమాన్. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇలా ఉంటుంది అనమాట. సో ఇది, సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సబ్నెట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇన్స్టెన్స్ ఓకే ఇలా ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్ గా, సో మీకు ఇక్కడ నుంచి ఇలా కూడా ఉంటుందండి. అంటే మీకు ప్రతి ఒక్క సబ్నెట్ కి కూడా లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది, ఏ ఏ యాడ్ చేసారో అన్నిటికీ కనెక్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ట్రాఫిక్ మీకు వచ్చేటి డిఎన్ఎస్ కి వస్తుంది, డిఎన్ఎస్ నుంచి లోడ్ బ్యాలెన్సర్ కి వస్తుంది, దాని నుంచి ప్రైవేట్ ది కనెక్ట్ అవ్వాలా. అలాగే ఈ ప్రైవేట్ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అంటే త్రూ నాట్ గేట్వే పోవాలా. ఇది ఓవరాల్ గా ఆర్కిటెక్చర్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏం చేస్తానంటే నాట్ గేట్వే ఒకటి డిప్లాయ్ చేస్తాను. ఇక మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి స్ట్రైట్ గా నాట్ గేట్ వేసుకొచ్చి క్రియేట్ ఎ నాట్ గేట్వే అంటాను. ఇది ఒక పబ్లిక్ సబ్నెట్ తీసుకోవాలి మీరు. సో కిందకు వచ్చి ఏం చేద్దాం, పబ్లిక్ సబ్నెట్ అని ఇచ్చి అలోకేట్ ద ఐపీ అని చెప్పి, సో క్రియేట్ ఎ నాట్ గేట్వే అంటాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, రౌటింగ్ యాడ్ చేయాలి. సో రౌటింగ్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఈ రౌట్స్కి వచ్చి ఇక్కడ నాట్ గేట్వేకి వచ్చి ఈ నాట్ గేట్వేలో సేవ్ అంటాను, మీకు అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్, నెక్స్ట్ వచ్చి లోడ్ బ్యాలెన్సరు యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేయాలి, ఫస్ట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చి టార్గెట్ గ్రూప్ అని చెప్పి, ఆల్రెడీ ఒక టార్గెట్ గ్రూప్ ఉందేమో చూద్దాం. సో లేదు, సో టార్గెట్ గ్రూప్ అని చెప్పి నేనేం చేస్తాను,
TG1 ఒకటి ఏదో పేరు ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం గ్రీన్ విపిసి సెలెక్ట్ చేసి సో కాబట్టి క్రియేట్ అంటాను. ఇదంతా మనం ఆల్రెడీ చేసామండి. ఓన్లీ టెస్టింగ్ ఏంటంటే ప్రైవేట్ గా ఉన్న ఐపీలకి ఎలా కనెక్ట్ అవ్వాలా. సో క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సరు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు, ఇక్కడికి వచ్చి NLB అని ఇచ్చేసి సో మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి సో దీని పేరు ఏంటి గ్రీన్ విపిసి అని ఇచ్చి నేనేం చేస్తాను పబ్లిక్ ఇస్తే ఇక్కడ ప్రైవేట్ ఇవ్వద్దండి, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ లో ఉండాలి. ఇట్లా ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెట్టింగ్స్, కాన్ఫిగర్ రౌటింగ్, ఇక్కడికి వచ్చి మన ఎగ్జిస్టింగ్ తీసుకొని సో ప్రాబ్లం ఏంది మీకు ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే నేను అక్కడ TCP ఇవ్వలేదు, దీన్ని ఏమంటారు మీరు చూడండి TG1 కనిపించట్లేదు. TG1 ఎందుకు కనిపించట్లేదు, ఎందుకంటే నేను ఓకే దీన్ని ఆల్రెడీ ఇది సెలెక్ట్ చేస్తానండి. నెక్స్ట్ రిజిస్టర్ టార్గెట్స్ ఏమీ లేకుండా రివ్యూ. TG1 ఎందుకు రాలేదు, TG1 ఎందుకు రాలేదు అంటే నేను క్రియేట్ చేసేటప్పుడు టార్గెట్ గ్రూప్స్ లో మీరు ఇక్కడికి వస్తే HTTP ఇచ్చాను చూడండి, అందుకని రాలేదన్నమాట. ఓకే మీకు అలా వచ్చినప్పుడు ప్రాబ్లం ఇది. ఓకే ఇట్స్ ఓకే, మన డెవాప్స్ ఆల్రెడీ సేమ్ VPCలో ఉంది, ఇబ్బంది లేదు, యాడ్ చేశాను యాక్చువల్గా. సో కాబట్టి మీకు నేను లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశాను, దానికి వచ్చి టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇన్స్టెన్సెస్ అండి. సో లాంచ్ ఇన్స్టెన్స్ అని ఓకే ఇక్కడికి వచ్చి ఉబుంటు నేనేం చేస్తాను ఉబుంటు 16.04 తీసుకుంటాను, ఇది అప్లై ఇది చేయాలన్నమాట యాక్చువల్గా స్టార్ట్అప్ స్క్రిప్ట్ లో. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఉబుంటు 16.04 సెలెక్ట్ చేసి T2 మైక్రోకి వచ్చి ఓకే సో లేదంటే ప్రీవియస్ బై T2 నానో తీసుకొని సో గ్రీన్ విపిసి ఇచ్చి సో గ్రీన్ విపిసి ఎక్కడ ప్రైవేట్ సబ్నెట్ 1 తీసుకుంటానండి. ప్రైవేట్ సబ్నెట్ 1 తీసుకుంటాను. ప్రైవేట్ సబ్నెట్ 1 తీసుకొని కిందకు వచ్చి బిన్ బ్యాష్ ఇలా ఇచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే సో 10.1.10.100 అంటే ప్రైవేట్ సబ్నెట్ కదా, జస్ట్ మీకు ప్రూవ్ చేయడానికి ఓకే తీసుకొని చూడండి. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సో నేమ్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చినాను వెబ్ సర్వర్ -1. సో వెబ్ సర్వర్ 1. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి ఓ పని చేద్దాం, కొంచెం వెయిట్ చేద్దామండి, ఎందుకంటే మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పని చేస్తుందో లేదో మనకు తెలియాలి కదా. సో అందుకని సో నేనేం చేస్తాను అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పబ్లిక్ అయిపించిన వేస్ట్, ఎందుకంటే ప్రైవేట్ సర్వర్ లో ఉంది కదా, ఇది రీచ్ కాదు. కానీ నాకు మీరు చూసిన సర్వర్ కూడా సేమ్ దగ్గర ఇది ఉంది కదా, ఇది కూడా సేమ్ ఒకే విపిసిలో ఉంది కాబట్టి నేను రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. దీన్ని కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో చూద్దాం మీకు రన్ అవ్వాలన్నమాట, అట్లీస్ట్ ఎంజినిక్స్ అన్న రావాలా బేసిక్గా. ఒకవేళ మీకు మొత్తం అది రాకపోయినా, ఎందుకంటే నాట్ గేట్వేకి ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఓకే ఉందిలేండి, కనెక్టెడ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాను, ఉంది. అంటే మీకు రన్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుందండి. మీకు స్టార్టర్ స్క్రిప్ట్ ఉంది కదా, యాప్ అప్డేట్ రన్ అవ్వాలి, ఇవన్నీ రన్ అవ్వాలి, ఇవన్నీ రన్ అవ్వాలా, ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వాలా, యాన్సిబుల్ ఇన్స్టాల్ అవ్వాలా, పైథాన్ చాలా ప్రశ్న ఉందన్నమాట యాక్చువల్గా. సో ఇది కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే నెక్స్ట్ నేను అది ఇన్స్టాల్ చేస్తాను. లేదంటే తప్పులు ఉన్నాయి అనుకోండి, ఓకే ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయింది, ఇంకా అప్పుడే అయిపోలేదండి, వచ్చింది. ఓకే గుడ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. ఇప్పుడు రెండో సర్వర్ డిప్లాయ్ చేద్దాం. ఓకే సో టైం తీసుకుంది. కిందకు వచ్చి సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు T2 నానో చెప్పాను కదా, నానో తీసుకుంటాను. సో నెక్స్ట్
గ్రీన్ విపిసి ఇక్కడ వచ్చి ప్రైవేట్ సబ్నెట్ 2 ఇస్తానండి. ఓకేనా, ప్రైవేట్ సబ్నెట్ 2 అసలు ఈసారి పబ్లిక్ అయిపోయి ఉన్న పెద్ద నష్టం లేదండి పబ్లిక్ అయిపోయి, ఎందుకంటే పని చేయదు కాబట్టి ప్రైవేట్ లో పెట్టినప్పుడు. బట్ ఎనీవే మీకు ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నాట్ గేట్ వేల్ అది పని చేయదండి. నాట్ గేట్ వేల్ లేకపోతే ఆబ్వియస్ గా పని చేయదు, ముందే చెప్తున్నాను యాక్చువల్ గా. సరే ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, ఎందుకంటే మీకు ఇంటర్నెట్ కనెక్ట్ కావాలి ఇదంతా కావాలంటే అందుకోసం. సో ఇక్కడికి వచ్చి ఇది ఇస్తాను, బిన్ బ్యాష్ అని ఇచ్చేసి ఇక్కడికి వచ్చి యాడ్ స్టోరేజ్ యాడ్ ట్యాగ్స్ అని చెప్పి నేము, సో వెబ్ సర్వర్ 2 అంటాను. సో ఇదంతా సినారీ ఏంటి, ప్రైవేట్ సర్వర్లు వచ్చి మీకు మీ సర్వర్స్ అన్ని ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నప్పుడు, ఈవెన్ వెబ్ సర్వర్స్ కూడా అండి, నేను మీకు ఏం చెప్పాను, వెబ్ సర్వర్స్ పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాను కాదు, వెబ్ సర్వర్స్ కూడా ప్రైవేట్ అన్ని. ఇప్పుడు 3 tier అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి, మనకి ఎట్లుంటుంది, మీకు ఫస్ట్ లోడ్ బ్యాలెన్సరు, ఆ తర్వాత వెబ్ సర్వర్స్, తర్వాత యాప్ సర్వర్స్, తర్వాత డేటాబేస్. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ లోనే ఉంటాయి, వేరే ఇది మాత్రమే పబ్లిక్ లో ఉంటుంది. అప్పుడు అటువంటిప్పుడు లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చా అంటే ఎస్ యూ క్యాన్. ఓకే, అది మీకు చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి లాంచ్ చేద్దాం. ఓకే, సో నేనేం చేస్తానంటే మీకు లాంచ్ చేశాను అనుకోండి, క్లిక్ ఆన్ లాంచ్ కొట్టాను. సో టైం చూసాను అనుకోండి, ఎంత 32 ఉందండి, 32 ఉంది కదా. సో ఫైన్, 32 పెట్టినప్పుడు ఎంతసేపటికి అప్ అయిందో చూద్దాం. అంటే మొత్తం రన్ అయిపోయి మీకు రావడానికి మీకు ఎంతసేపు. సో మీకు పబ్లిక్ ఐపీ కూడా లేదు, ప్రైవేట్ ఐపీఏ ఉంది యాక్చువల్గా, అవునా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ క్యాలిక్యులేషన్ నాకు కావాలండి, అందుకని. ఎందుకు మీకు అవసరం లేకపోయినా ఎంతసేపు పట్టింది అని చెప్పి, ఏంది పెద్ద విషయం ఏంటి అని చెప్పిందంటే, ఎందుకు ఎంతసేపు పట్టింది అని చెప్పి ఆ క్యాలిక్యులేషన్ నేను వేరే దానికి వాడుకుంటాను, దానికోసం నేను టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ రావడానికి. రేపు క్యూబర్నెటిస్ లో అవసరం అవుతుంది దానికోసం. ఎందుకంటే టెస్టింగ్ జరగాలి, ఎంతసేపు అవుతుందని చెప్పి, అంతసేపు పడుతుంది కాబట్టి మనకి లైవ్నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్ అని కొన్ని ఉంటాయన్నమాట, అవి కాన్ఫిగర్ చేయాలి దానికోసం. ఓకే, 1 minute దాటిపోయింది, 33 వచ్చింది యాక్చువల్గా. హర్ష, కుబర్నెటిస్ కి డాకర్ మస్ట్ కదా నాలెడ్జ్? డెఫినెట్ గా ఎస్, యా. అట్లీస్ట్ మీకు ఓవర్ వ్యూ అని తెలుసుండాలి డాకర్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి. ఓకే, ఇది వచ్చేసింది. ఓకే రైట్. ఓకే, సో మీరు చూసారు అనుకోండి మొత్తం ఎంతసేపు పట్టింది. సో మీరు చూసుకున్నట్టే 1 minute సమ్వేర్ లైక్ 38 seconds దాకా పట్టిందండి. సో ఆల్మోస్ట్ లైక్ 98 to 100 seconds వేసుకుంది యావరేజ్ గా, మీకు మొత్తం డౌన్లోడ్ చేయడానికి అంతా కూడా 100 seconds పట్టింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే, మన లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేస్తాను. మన టార్గెట్ గ్రూప్ ఉంది కదా, టార్గెట్ గ్రూప్ లో ఇది పని చేయాలన్నమాట. రైట్ నో బిఫోర్ యాడ్ ఓకే సార్ ఫస్ట్ యాడ్ చేద్దాంలేండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టార్గెట్స్ అని చెప్పి ఎడిట్ అని చెప్పి మన దగ్గర ఉన్న 2 టార్గెట్లు దిస్ అని సెలెక్ట్ చేసి యాడ్ చేస్తాం, సేవ్ అంటాం. సరే ఇది రావడానికి టైం పడుతుంది అనుకోండి, సో ఇబ్బంది ఏం లేదు. సో మనకేమంటుంది, మనం TG1 కాకుండా DevOps సెలెక్ట్ చేసాం కదా టార్గెట్ గ్రూప్. మై బ్యాడ్ ఎస్, యా ఇట్స్ ఓకే. సెలెక్ట్ చేద్దాం, యాడ్ చేద్దాం. సో దీనివల్ల కూడా ఉపయోగం ఉంది, ఎందుకంటే ఒక సర్వర్ రెండు టార్గెట్లు యాడ్ చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చండి, అది కూడా ప్రూవ్ అవుతుంది. ఓకే, కొన్నిసార్లు తప్పులు కూడా హెల్ప్ అవుతుంటాయి. ఓకే రైట్, మీరు చూసారంటే యాడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం ఇది కాపీ చేద్దాం, ఇది కాపీ చేసి సో మీకు రావాలి. అఫ్ కోర్స్ మీరు ముందు డిఎన్ఎస్ పెట్టిన అది వచ్చేస్తుందండి. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో సింపుల్ గా నాకు ఏం జరగాలి, మీరు బాగా గమనించినట్లయితే ఇది ఇనిషియలైజ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ 2 సర్వర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, 2 సర్వర్లు కూడా మీకు ఎక్కడున్నాయండి, ప్రైవేట్ సర్వర్లు, ప్రైవేట్ సబ్నెట్స్ లో ఉన్నాయి. లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే పబ్లిక్ సబ్నెట్ లో ఉంది, అయినా కూడా ఇనిషియలైజ్ అవుతున్నాయి చూడండి. ఓకే, సో కాబట్టి మీరు రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఓకే డైరెక్ట్ గా క్వశ్చన్ నేను ఎలా అడుగుతాను, ఓకే సో
నేను కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఓకే నాకు నా వెబ్ సర్వర్స్ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నాయి అండ్ లోడ్ బ్యాలెన్సర్ పబ్లిక్ సబ్నెట్ లో ఉంది, కనెక్ట్ కావట్లేదు. ఏం ప్రాబ్లం అయి ఉంటుంది అంటే అది మిమ్మల్ని ట్రిక్ చేయడానికి. అంతేగాని సార్ మీరు తప్పు చెప్పారు, మీరు పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాలని అనకూడదు. అలాగే నేను ఏం చేస్తాను, సో ఎలా పెట్టాలి అని అడిగాను అనుకోండి, మీకు పబ్లిక్ ఎటు పెట్టాలన్నప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ అయితే మీరు పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాలి. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో ఒకసారి పెట్టినాక మీరు ఏం చేయాల్సి వస్తుంది, మిగతా సర్వర్స్ అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పచ్చు అనమాట. అది మర్చిపోవద్దు. సరే ఇక్కడ చూద్దాం. సో మీరు చూసారంటే వచ్చింది, ఇది కాదు, సారీ మై బ్యాడ్, ఇది కాదు, ఇది మంది లోడ్ బ్యాలెన్సర్ ఏది, కాపీ ఐ థింక్ వేరే దాంట్లో అనుకుంటా కదా ఓపెన్ చేసింది, ప్రైవేట్ విండో ఇక్కడ వస్తుంది. సరే, సో ఇది రానివ్వండి. నేనేం చేస్తా అంటే ఫర్ టైం బీయింగ్ ఇక్కడికి వచ్చి ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మీకు ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి మన లోడ్ బ్యాలెన్సర్ ఇద్దాం. సో మీరు చూసారనుకోండి 3 పబ్లిక్ ఐపీలు వచ్చినాయండి. ఈ 3 పబ్లిక్ ఐపీలు ఎక్కడివి, ఎందుకంటే మీరు 3 అవైలబిలిటీ జోన్లు చేశారు కదా మీకు బేసిక్ గా. సో కాబట్టి నా ఉద్దేశంలో బ్యాక్ ఎండ్ లో అది మీకు ఒక్కొక్కటి మ్యాప్ చేస్తుంది. యాక్చువల్ గా మీరు కనెక్ట్ చేసినప్పుడు ఈ 3 పబ్లిక్ ఐపీలు ఎక్కడ ఉంటున్నాయి నాకు తెలిసి, కాపీ చేశాను అనుకోండి. సో మీకు ఎక్కడ ఉండాలి యాక్చువల్ గా, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఫ్రంట్ ఎండ్ లో ఈ 3 ఉండొచ్చు అండి యాక్చువల్ గా. ఓకేనా, సో ఈ 3 ఇక్కడ ఉండొచ్చు అనమాట. సో అంటే ఏంటి మీకు, అందుకే మీరు చూసారా లోడ్ బ్యాలెన్సర్ కి సపరేట్ గా మీకు ఒకే పేరు ఉంటుంది యాక్చువల్ గా. మీరు ఇక్కడ చూసినట్లయితే లోడ్ బ్యాలెన్స్ కి ఒకే పేరు ఉంటుంది. ఒక నిమిషం స్టక్ అయింది, కరెక్ట్ గా ఉందో లేదో చూద్దాం. ఓకే ఓకే రైట్. సో మీకు లోడ్ బ్యాలెన్సర్ కి మీరు పేరు చూసారు అనుకోండి ఒకే పేరు ఉంటుంది, ఇది మారదనమాట. దాని కింద మీకు ఐపీలు ఇలా 3 ఐపీలు ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కి మీరు యాడ్ చేసే కొద్ది ఒక ఐపీ యాడ్ అవ్వాలన్నమాట యాక్చువల్ గా. సో ఒక పని చేద్దాం, కానీ మీకు సర్వర్లు 3 ఉన్నాయండి, మీరు గమనించినట్లయితే సర్వర్లు 3 ఉన్నాయి. ఓ పని చేస్తాను, నేను ఏం చేస్తాను, మనం లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్దాం. లోడ్ బ్యాలెన్సర్ కిందకు వచ్చి మనం బేసిక్ గా ఎడిట్ సబ్నెట్స్ అని చెప్పి ఓకే ఇది ఇచ్చి 4వ పబ్లిక్ సబ్నెట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చి మనకి సేవ్ అందాం. సో 4వ సబ్నెట్ కూడా కావాలని యాడ్ చేశాను అనమాట. సో కాబట్టి ఏం చేయాలి, మీకు ఇంకొక పబ్లిక్ ఐపీ కూడా రావాలి ఇప్పుడు. అంటే ఏమవుతుంది ఇప్పుడు మీకు ఈ పబ్లిక్ ఐపీలు కాకపోతే మారిపోతూ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఈ పబ్లిక్ ఐపీలు మారిపోతూ ఉంటాయి యాక్చువల్ గా. సో రెండే కనిపిస్తుంది అంటే ఒకటి తీసేసినట్టుంది, ఎందుకంటే 2 సర్వర్లు రెండే ఉన్నాయి కదా, అందువల్ల ఉండొచ్చు. సో మీకు 2 ఉన్నాయి. సో ఇంకా నేను సర్వర్ డిప్లాయ్ చేశాను అనుకోండి, మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ 3వ దానికి పోవట్లేదు కదా, అందుకని మీరు చూసినట్లయితే రెండే కనిపిస్తాయి. ఒక పని చేద్దాం, 3, 4 కూడా డిప్లాయ్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు 4 ఐపీలు రావాలన్నమాట. లెట్స్ డూ వన్ థింగ్, ఎందుకు వదలడం. సో మన దగ్గర టైం ఉన్నప్పుడు సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఇంకో 2 సర్వర్లు డిప్లాయ్ చేద్దాం, 3వది 4వది, లేదా అట్లా 3 ఒకటి సరిపోతుందిలేండి, బట్ మీకు తెలియడానికి అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కాసేపు ఆగి మీకు 2 వస్తున్నాయి చూడండి, కాకపోతే ఐపీలు మారుతున్నాయేమో చూడండి కొంచెం. మీరు గమనించినట్లయితే ఒక దగ్గర 179, 18, 179 ఈ 2 ఉంటున్నాయి, మారట్లేదుగా. సో అటు ఇటు అడ్రసెస్ మారుతూ ఉంటాయి అన్నమాట. 17, 18, 18, 17, 157, 147. ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేద్దాం, ఇక్కడికి వచ్చి సర్వర్స్ యాడ్ చేద్దాం. టెస్టింగ్ అంటే ఇదేనండి, మనం నేర్చుకునేది అట్లాగా ఇలా టెస్టింగ్ చేస్తూ ఉండాలన్నమాట, ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని అర్థం చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చి T2 నానో ఇచ్చి నెక్స్ట్. సో ఈసారి ఏం చేద్దాం, ప్రైవేట్ సబ్నెట్ 3 ఉందండి. ప్రైవేట్ సబ్నెట్ 3కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సో 10.1.30.100 అని ఇచ్చాను, 30.100 అని ఇచ్చాను యాక్చువల్గా. అవునా, సో ఇక్కడికి వద్దాము. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, bin.bash ఇవ్వలేదు, ఇవ్వకపోతే పని చేయదు. ఇది ఆటో స్కేలింగ్ పెడితే ఆటోమేటిక్ అదే డిప్లాయ్ చేసుకోండి, నేను చేయాల్సిన పని లేకుండా. ఓకే,
3. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ మీరు చూసినట్లయితే ఇలా సెలెక్ట్ చేసి ఓకే, మీకు లాంచ్ అవుతుంది. దీన్ని కూడా తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేస్తాం ఇప్పుడు యాక్చువల్గా. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా మనకి పబ్లిక్ ఐపీలు ఉంటాయండి. ఈ పబ్లిక్ ఐపీలు ఉన్నప్పుడు మీకు బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది యాక్చువల్గా, అది ఒక్కొక్క అవైలబిలిటీ జోన్కి మ్యాప్ అయి ఉంటుంది అన్నమాట. కానీ ప్రాబ్లం అది కాదు నాకు. సో ఆ ప్రాబ్లం వచ్చి ఆ ఐపీలు మారుతూ ఉంటాయండి. మీకు ఆ ఐపీలు, ఆ పబ్లిక్ ఐపీలు ఉన్నాయి కదా, అవే శాశ్వతంగా అవే ఉండాలని లేదనమాట. మీకు ఐపీలు మారే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో అటువంటప్పుడు ప్రాబ్లం ఏంటి యాక్చువల్గా అంటే, మనకి మామూలుగా అయితే ఏం లేదు, కానీ కొన్నిసార్లు మీకు స్పెసిఫిక్ ఫైర్ వాల్ పోర్ట్స్ మనకి అంటే వేరే వాళ్ళు, నేను చెప్పినట్టు వేరే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మీ వెబ్సైట్ కి. సో వాళ్ళు అటు సైడ్ నుంచి వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ టైట్ సెక్యూరిటీ ఉందన్నమాట. వాళ్ళు ఏమంటారంటే మాకు స్పెసిఫిక్ ఐపీలు కావాలి అన్నారు అనుకోండి, అటువంటిప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది కదా. అందుకని మీరు నాకు నేను లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు అడిగింది కదా ఎలాస్టిక్ ఐపీని, అక్కడ సెలెక్ట్ చేశారు అనుకోండి మీ ఐపీలు మారవు. మీరు మీ ఘాట్ ఐపీలు మీయే ఉంటాయి ఎప్పటికీ. కాబట్టి ఏమవుతుందంటే ఐపీలు వాళ్ళకి ఇచ్చేస్తాము. వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఫైర్ వాల్ పోర్ట్స్ ఓపెన్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. అంటే మీకు స్పెసిఫిక్ గా ఈ రిక్వైర్మెంట్ ఉంటేనే మీరు ఎలాస్టిక్ ఐపీస్ అసైన్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అసలు ఈ ఆప్షనే లేదు. అసలు ఈ ఐపీ అడ్రసెస్ అలాకేట్ చేసే ఆప్షనే లేదనమాట. నార్మల్ గా డిఫాల్ట్ గా అదే తీసుకుంటుంది. బట్ తర్వాత వాళ్ళు ఎనేబుల్ చేశారు. కాబట్టి మీ క్లయింట్స్కి వచ్చి స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ రిక్వైర్మెంట్ లేదు అని అనుకోండి, అసలు మీరు వరీ కావాల్సిన పని కూడా లేదు. ఓకేనా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టార్గెట్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఆగండి, రెండు హెల్తీ వచ్చేసినాయి చూడండి. నేను ఇక్కడికి వచ్చి మూడో సర్వర్ ఏది, వెబ్ సర్వర్ 3, దీనికి యాడ్ చేసి సేవ్ చేస్తాను. సో ఎనివే అది కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లోపల ఇక్కడికి వచ్చాం అనుకోండి, రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు మనకు వచ్చింది చూడండి యాక్చువల్గా. ఓకే, నాకు ఏం జరిగింది, సో 10.1.10.100కి వెళ్ళిందండి. ఓకే, సో అలాగే మీరు అందరు కూడా టెస్ట్ చేశారు అనుకోండి, ఎవరికైనా 20కి కూడా వెళ్ళాలి. చెక్ చేద్దాం, మీకు చాట్ లో పెడుతున్నాను చూడండి, ట్రై చేయండి. సో దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి, దీన్ని బట్టి మీకు మనం లోడ్ బ్యాలెన్సర్ మాత్రం పబ్లిక్ ఐపీలో పబ్లిక్ సబ్నెట్స్ లో పెట్టచ్చు. బట్ అన్ని సర్వర్లు, ఇట్ మైట్ బి వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డిబి, ఎనివే యాప్స్ అండ్ డేటాబేస్ సర్వర్లు మీకు ప్రైవేట్ కి వెళ్తాయి అనుకోండి. ఇంత ముందు ఒక అజంప్షన్ ఉండేది అనమాట, వెబ్ సర్వర్స్ మనం కంపల్సరీగా దీంట్లో పెట్టాలి అని చెప్పి. అవసరం లేదండి, అవి కూడా మనం ప్రైవేట్ సబ్నెట్ లోనే పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ ప్రైవేట్ సర్వర్ ఇంటర్నెట్ రీచ్ అవ్వాలంటే మీకు వచ్చి ఈ విధంగా మీకు దీని పేరేంటి, నాట్ గేట్వే అవసరం అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు మీ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ని ఏం చేయొచ్చు అంటే తీసుకెళ్లి మొత్తం ప్రైవేట్ సబ్నెట్స్ లో పెట్టాలి. రియల్ టైమ్ లో అలాగే పెట్టాలి కూడా యాక్చువల్ గా. బట్ లోడ్ బ్యాలెన్సెస్ వచ్చి పబ్లిక్ లో పెడతాం. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? సరే, ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అంటే, నేను సరే మూడో సర్వర్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. మీకు 3 సర్వర్స్ రావాల్సి వస్తుంది. అంటే ఇంకా సర్వీస్ లోకి రాలేదు కదా, అది సర్వీస్ లోకి వస్తే ఇక్కడ మీకు 3 రావాలన్నమాట యాక్చువల్గా. సో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు, డిఎన్ఎస్ కాన్ఫిగర్ చేసుకుంటారు. ఆబ్వియస్ గా మీ వెబ్సైట్ విల్ బి అప్ అండ్ రన్నింగ్. సో సింపుల్ గా నేనేం చేయొచ్చు, ఇలా చేయొచ్చండి. నేను కావాలనుకుంటే నేను చెప్పే ప్రాబ్లం ఏంటంటే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడికి వచ్చి రౌట్ 53 ఓపెన్ చేసి రెండు మెథడ్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇలా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విశ్వద్రోణ ఉందనుకోండి, నేను ఓపెన్ చేసి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇది ఉంది కదా, ఇది తీసేసి నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి ఇది చేయొచ్చు. అదర్ మెథడ్ ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. క్రియేట్ ఏ రికార్డ్ ఇచ్చి, సరే ఫర్ ఎగ్జాంపుల్ యాప్ అని ఇచ్చి, ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు తెలిసి, ఈ 3 ఐపీలు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ఐపీలు ఉన్నాయి కదా,
ఇలా కూడా ఇవ్వచ్చండి, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఈ ఐపీలు పర్మనెంట్ కాదు, అది తలకాయ నొప్పి. సో అలా పర్మనెంట్ అయినప్పుడు మీరు అసలు సీనేం ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఐపీలు ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంది పర్మనెంట్ ఐపీలు కాదు కదా మనకి, సో మనకి ఇబ్బంది వస్తుంది కదా, అందుకని మనం సీనేమ్ తో పేరు ఇస్తున్నాం. అదే ఈ ఐపీలు పర్మనెంట్ గా ఉంటే మీకు ఓకే. అలా పర్మనెంట్ గా ఉండాలంటే ఏం చేయాలి మనం, ఇందాక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఆప్షన్ వచ్చింది చూసారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను గుర్తుపట్టారో లేదో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ వచ్చి మీరు క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు మీరు కిందకు వస్తే ఇక్కడ నేను గ్రీన్ విపిసి సెలెక్ట్ చేసినప్పుడు పబ్లిక్ సబ్నెట్ అన్నప్పుడు ఇక్కడ వచ్చి చూడండి అసైన్ బై ఏడబ్ల్యూఎస్ లేదా చూజ్ ఎలాస్టిక్ ఐపీ అన్నమాట. మీరు చూజ్ ఎలాస్టిక్ ఐపీ సెలెక్ట్ చేశారనుకోండి, మీ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీలు మారవు అనమాట, ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. సో మూడో ఐపీ వచ్చింది చూడండి. ఓకే, మీకు మూడో ఐపీ ఎందుకు, మూడో సర్వీస్కి వచ్చేసి ఉండాలి, సర్వర్ సర్వీస్కి వచ్చి ఉంటుంది అనమాట, అందుకని అసైన్ అయిపోయింది యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి రౌట్ 50 మీరు కావాలంటే ఇలా కూడా అసైన్ చేయొచ్చు, చేసి బేసిక్గా క్రియేట్ అంటారు. ఎస్, లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడు కూడా డిఎన్ఎస్ నేమ్ తోటే కాల్ అవుతుంది కదా సార్. అసలు ఐపీస్ రోల్ ఏంటి సార్ అక్కడ? అంటే ఇప్పుడు మనకు ఐపీస్ ఉన్నా కానీ అవి ఎవరు యూజ్ చేస్తారు? ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకున్నాం, నేను ఇప్పుడే కదా చెప్పాను, దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. సో ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఉంది, మీ కంపెనీలో మీరు వెబ్సైట్ హోస్ట్ చేస్తున్నారు లేదా అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నారు, దానికి నేను కనెక్ట్ అవ్వాలా. అయితే నా కంపెనీలో ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంది అనుకోండి, ఎవరంటే వాళ్ళు అసలు ఇంటర్నెట్కి యాక్సెస్ లేదు, ఓకేనా, ఎవరికి ఇంటర్నెట్కి యాక్సెస్ లేదు ఆఫీస్లో నుంచి. సో అటువంటప్పుడు నేను ఏం చేయాలి, కానీ ఏంటంటే మీ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి నేను. అటువంటప్పుడు ఓవర్ ది ఇంటర్నెట్ నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను అడుగుతా, మీ ఒక పని చేయండి, మీ ఐపీలు ఇవ్వండి, మీ లోడ్ బ్యాలెన్సర్ ఐపీలు, దానికి మాత్రమే నేను ఫైర్ వాల్ పోర్ట్స్ ఓపెన్ చేస్తానని నేను చెప్తాను అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ లోడ్ బ్యాలెన్సర్ ఒక ఐపీలు ఇస్తారనమాట. కాకపోతే ఇప్పుడున్న ఫైర్ వాల్స్ ఈవెన్ పేరుతో కూడా చేయొచ్చు. నిజం చెప్పాలంటే ఈ ఐపీలు అవసరం లేదు, పేరుతో కూడా చేయొచ్చు. బట్ ఐపీ అయితే మోర్ ప్రిసైజ్ కదా. సో నేను మిమ్మల్ని ఐపీలు అడుగుతాను, మీరు ఏం చేయాలా, ఐపీస్ నాకు ఇస్తారనమాట. సో నేనేం చేస్తాను, నా ఫైర్ వాల్లో ఓకే అవుట్ బౌండ్ వచ్చి వీటికి కనెక్ట్ అవ్వాలి అంటే నా ఆఫీస్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలని ఫైర్ వాల్ రూల్ యాడ్ చేస్తాను. అలాంటి రిక్వైర్మెంట్ లేదనుకోండి, అసలు ఐపీస్ మనం మర్చిపోవచ్చు, ఓకేనా. బట్ మీకు అసలు ఎలాస్టిక్ అయిపోయిన ఆప్షన్ ఎందుకుంది మీకు తెలియాలి కదా, దానికోసం ఇదంతా చెప్తున్నాను. అర్థమైందా? ఎస్ సార్. సో అందరు ఇప్పుడు వెబ్సైట్ యాక్సెస్ చూడండి, ఇట్లా చేసి వచ్చింది. దాంతో పాటు నేను ఇక్కడికి వచ్చి యాప్ డాట్ అని ఇచ్చాను అనుకోండి, అది కూడా పనిచేయాలి యాక్చువల్గా, మీకు దాని కూడా వచ్చింది చూడండి. ఓకే, అది 10.1.30కి వెళ్ళింది, ఇది వచ్చి 10.10కి వచ్చింది బేసిక్ గా. ఓకే, సో అంటే అర్థమైంది. యాప్ అంటే ఏం జరుగుతుంది, మీకు app.vishwadrona.com వెళ్ళి అనుకోండి, అదేం చేస్తుంది, డిఎన్ఎస్కి వస్తుంది. డిఎన్ఎస్ యాప్ అంటే ఈ 3 ఐపీస్ ఏదో ఒక రౌట్ చేస్తుంది. సో అంటే ఆటోమేటిక్గా ఈ 3 దేని ఉదయం పంపిస్తుంది అనమాట. అదే మీకు ఏమవుతుంది, దీనికి అంటే 2 లోడ్ బ్యాలెన్సర్కే వస్తున్నాయి అనమాట, డైరెక్ట్గా ఈ లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తుంది. 3 చూడండి, ఈ 3 అయినా లోడ్ బ్యాలెన్సరే, ఇదైనా లోడ్ బ్యాలెన్సరే. ఇది వచ్చి ఐపీలు వాడి క్రియేట్ చేశాను, ఇది వచ్చి సీనేమ్ అనమాట యాక్చువల్గా, అది డిఫరెన్స్. ఓకేనండి. సో ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా. సో కాబట్టి మనం ఇక్కడ వచ్చి కర్లు రన్ చేసినా కూడా మీకు సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, వైల్ ట్రూ డూ grep ఇట్లా ఇచ్చాం అనుకోండి 10.20, ఇప్పుడు ప్రస్తుతం 10.20 కనెక్ట్ అవుతుంది చూడండి. ఓకే, నాకు 30 దాకా వచ్చింది, 20కి వెళ్తుంది ఇప్పుడు యాక్చువల్గా. ఇలా ఇవ్వచ్చు, లేదా ఇక్కడికి వచ్చి మన లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని ఇలా కూడా ఇవ్వచ్చు, ఎదర్ వే ఈస్ ఫైన్. ఈ 10.కి వెళ్తుంది చూడండి యాక్చువల్గా. సో కాబట్టి ఈ విధంగా మనం లోడ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో డిఎన్ఎస్ లో అలా ఏర్పరచుకోవచ్చు అనమాట. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమన్నా అర్థం కాలేదా ఇక్కడ?
ఆర్ వి క్లియర్? ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం బేసిక్గా ఇక్కడ మీకు దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి దీని పేరేంటి, మీకు ఇక్కడ మీరు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు మీకు వచ్చి ఇక్కడ ఇంటర్నెట్ ఫేసింగ్ ఇంటర్నల్ అని ఉంటుందండి. సో అంటే ఏముంటుంది, ఇంటర్నెట్ లోడ్ బ్యాలెన్సర్ రౌట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్స్ ఓవర్ ద ఇంటర్నెట్ టు టార్గెట్స్ అండ్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ రౌట్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్స్ టు. సో మనం ఏం చేద్దాం, ఇంటర్నల్ పెట్టి నేను ఏం చేస్తాను ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఇంటర్నల్ క్రియేట్ చేసి ఓపెన్ చేద్దాం. కిందకు వచ్చి ఇది సెలెక్ట్ చేసి సో మనం ఏం చేద్దాం, కిందకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ ఇది చూడండి, ఇది ఏం చేస్తా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్ ఒకటి తీసుకుంటుంది అన్నమాట. ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఆ సబ్నెట్ నుంచి తీసుకుంటుంది ఒకటి, అంటే ఓన్లీ ఇంటర్నల్, బయటికి పంపించదండి, బయట ట్రాఫిక్ పోదు అనమాట. సో ఇక్కడికి వచ్చి సో ఇది ఎందుకు ఇచ్చాను, పబ్లిక్ ఇస్తాను. ఓకే, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ అంటాను, కాన్ఫిగర్ రౌటింగ్ అంటాను. ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం న్యూ టార్గెట్ గ్రూప్ అని చెప్పి ఇంటర్నల్ అంటాను. సో రైట్ రిజిస్టర్ టార్గెట్స్ అని చెప్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కావాలని 1 2 3 అని యాడ్ రిజిస్టర్డ్ అంటాను. సో 1 2 3 మీరు చూసారంటే మీరు ఇక్కడ చూసారనుకోండి, నాకు గ్రీన్ సర్వర్ కనిపించలేదు, మీకు గ్రీన్ సర్వర్ కనిపించలేదు, ఓన్లీ కూడా ఈ 3 వెబ్ సర్వర్ 1 2 3 కనిపిస్తున్నాయి చూడండి యాక్చువల్గా. సో సరే బ్యాక్కి వెళ్దాం, బ్యాక్కి వెళ్ళి మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇంటర్నల్ ఇచ్చాము, ఇంటర్నల్ అని చెప్పి గ్రీన్ విపిస్ ఇచ్చాను. సో నేను ఏం చేశాను మీకు ఇక్కడ సో పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేశాను, యాక్చువల్గా పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేశాను. అంటే ఏంటి, ఓన్లీ బట్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కేవలం ఇంటర్నల్ గానే రౌట్ చేస్తుంది అనమాట. సో లుక్స్ లైక్ ఇక మీరు నెక్స్ట్ వెళ్ళారు అనుకోండి, కాన్ఫిగర్ రౌటింగ్. సో ఇది ఓకే. నెక్స్ట్ టార్గెట్స్కి వచ్చినప్పుడు మీరు చూస్తే చూడండి, మీకు పబ్లిక్ సబ్నెట్ లో ఇక్కడ ఉందిలేండి, యాడ్ చేసుకోవచ్చు. అదే నాకు కొంచెం డౌట్ వచ్చింది ఎందుకని. సో మీ కాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే దిస్ ఇస్ ఫైన్, యాడ్ చేసాము. నెక్స్ట్ రివ్యూ, అదే ఉండాలి కదా, దానికి దీనికి సంబంధం లేదని డౌట్ వచ్చింది యాక్చువల్గా. ఎనివే సరే డిప్లాయ్ చేసాం. సో మీరు చూసినట్లయితే దానికి కూడా మీరు గమనించినట్లయితే దానికి కూడా మీకు టార్గెట్ గ్రూప్ ఇంటర్నల్ దానికి కనెక్ట్ అయిందండి. మీరు చూసినట్లయితే దానికి కూడా ఇక్కడ దీని పేరెంట్ ఈ విధంగా ఒక పబ్లిక్ ఐపీ అసైన్ అయింది అనమాట. సో నేను ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసి ఇంకా ప్రొవిజనింగ్ లో ఉంది యాక్చువల్గా, ఇక్కడ వచ్చి ఎన్ఎస్ లుకప్ అని చెప్పి ఇంకా రాలేదు అప్పదం. అంటే ఏంటంటే ఇది కేవలం ఇంటర్నల్ గా మాత్రమే పనిచేస్తుంది మీకు. సో ఇంటర్నెట్ నుంచి ఎటువంటి ట్రాఫిక్ దీనికి మీరు రౌట్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్, ఎందుకంటే ఇంటర్నల్ కాబట్టి మీకు బయట నుంచి ట్రాఫిక్ రాదండి. మరి ఎటువంటి సందర్భాల్లో మనం ఈ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వాడతాము, సో సో ఇక్కడ మనకు 3 tier అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్నల్ అప్లికేషన్ ఇస్ ఫైన్, ఇంటర్నల్ గా మనకి ఏదో ఒక అప్లికేషన్ హోస్ట్ చేస్తున్న దానికి కనుక దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో ఎలా ఉంటుంది, ఫస్ట్ డ్రా చేద్దాం ఇక్కడ నుంచి. సో మీకు వచ్చి ఫస్ట్ నుంచి వచ్చామనుకోండి, దిస్ ఈస్ బేసిక్ గా ఇక్కడికి వచ్చి మీకు సో ఇది వచ్చి ఇంటర్నెట్ అండి, ఇది వచ్చి ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్ నుంచి మనం ఏం వచ్చాము ఇక్కడికి, ఇది నుంచి ఇక్కడికి వచ్చింది. ఇంటర్నెట్ నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఫస్ట్ మనం రౌట్ 53 ఇస్తాను, రౌట్ 53 ఇస్తాను. రౌట్ 53 నుంచి ఎక్కడికి వస్తుంది, ఆబ్వియస్ గా నేను మీకు ఇంటర్నెట్ ఫేసింగ్ ఎల్బీకి వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇది వచ్చి మీకు ఇంటర్నెట్ ఎల్బీ ఇంటర్నెట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అని వస్తాను. అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది అనమాట బేసిక్గా, అది దాని ఎక్స్పెక్టేషన్. ఓకే, సో ఆబ్వియస్ గా అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇంటర్నల్ నుంచి మీకు మీ 3 tier అప్లికేషన్ కాబట్టి మీ వెబ్ సర్వర్స్ ఉంటాయి, వెబ్ సర్వర్స్కి వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో మీకు 3 వెబ్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, వెబ్ 1, వెబ్ 2,
ఫైనల్ గా Web3. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఈ మూడిటికి కూడా మీకు ఎలా ఉంటుంది, ట్రాఫిక్ అనేది మీకు ఈ మూడిటికి కూడా సమానంగా వెళ్తుంది యాక్చువల్ గా మీరు చూసినట్లయితే. ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, నెక్స్ట్ వచ్చి అప్లికేషన్స్కి వెళ్తుంది కదా, అప్లికేషన్ లో మనం ఏం చేస్తామంటే ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఇది ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ అవుతుందండి. మీరు చూసినట్లయితే ఇది మీకు ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, ఇంటర్నల్ ఎల్బి అంటాను. ఇంటర్నల్ ఎల్బి అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి బేసిక్ అగైన్ సేమ్ ఇక్కడ నుంచి ఇంటర్నల్ ఎల్బికి వెళ్తుంది. ఇంటర్నల్ ఎల్బిఐ వెళ్ళి సో ఓకే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది బేసిక్ గా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ మొత్తం డ్రా చేసి ఓపిక లేదండి. సో మనం ఒక పని చేద్దాం, సో నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చి ఓకే ఇలా పెడతాం. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మీరు చూసినట్లయితే ఇది వెబ్ కాదు యాప్ అండి. యాప్ సర్వర్స్ ఇది. సో మామూలుగా ఫ్రంట్ ఎండ్ లో వెబ్ సర్వర్స్ ఏమై ఉండొచ్చు అంటే మీరు కావాలంటే ఎంజినిక్స్ పెట్టుకోవచ్చు అనమాట, ఎంజినిక్స్ లేదా ప్రాక్సీ ఏమైనా పెట్టుకోవచ్చు. మీకు బ్యాక్ వచ్చి మీకు ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసరికి ఆబ్వియస్ గా మీకు డేటాబేస్ ఆర్డిఎస్ ఏదైనా డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ ఇప్పుడు నేను లోపల డీప్ గా వెళ్ళనండి, మీ తర్వాత ఫోన్ అర్థమవుతుంది. సో ఏమవుతుంది ఇక్కడ నుంచి సో ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, సో డేటాబేస్ అంటాను. సో మీరు చూసినట్లయితే ఓవరాల్ గా ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంటుందండి. ట్రాఫిక్ వచ్చి రౌట్ 53కి వస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఇదంతా కూడా మీకు ఏమంటాం యాక్చువల్గా ఇది వచ్చి మీకు బేసిక్ గా ప్రైవేట్ అంటాను, ప్రైవేట్ ఐపీ రేంజ్ అంటాను. అఫ్కోర్స్ ఇంటర్నల్ సారీ మై బ్యాడ్, ఇక్కడ వరకే సారీ, ఇక్కడ దాకా. ఇక్కడ దాకా నేను ఏమని పిలవచ్చు యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి ప్రైవేట్ అంటాను. ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్ అంటాను. ఓకే, సో ఐపీ ఆర్ అడ్రసింగ్ కాకపోతే ప్రైవేట్ సబ్నెట్స్ అన్నాను అనుకోండి. సో ఇదండి టోటల్ గా మీకు ఓవరాల్ గా ఆర్కిటెక్చర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీకు ఈ విధంగా పనిచేస్తుంది. సో ఇది 3 tier ఆర్కిటెక్చర్. సరే ఇప్పుడు వచ్చి మనం ప్రైవేట్ డిప్లాయ్ చేసాం కదా, ఇది చూస్తే మీకు ఇది చూడండి అంతా కూడా ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కి ఐపీలో ఏమేమి అవుతున్నాయి మీకు ఇంటర్నల్ ఐపీలో వస్తున్నాయి చూడండి. అదే నేను పబ్లిక్ వెళ్ళాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఇది పబ్లిక్ కదా, పబ్లిక్ వెళ్తే మీరు చూడండి పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అయితే మీకు నేమ్స్ వచ్చి మీకు వెనక ఐపీ అడ్రస్ లో పబ్లిక్ రిజాల్వ్ అవుతున్నాయి. అదే మీకు ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ అయితే కేవలం ఇంటర్నల్ గా అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఎందుకంటే ఇంటర్నల్ గా మాత్రమే రౌట్ చేస్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఈ రెండు యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, మీరు గమనించినట్లయితే మనం ఈ విధంగా మన ఎన్వైరన్మెంట్ సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. సో మనం అప్లికేషన్ లేయరు as well as వెబ్ సర్వర్స్ as well as అప్లికేషన్ రెండు లోడ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని
మీరు కావాలనుకుంటే రియల్ టైంలో చెప్పొచ్చు. దీన్ని మీరు చేసినప్పుడు మీరు రీసెంట్‌గా ఏం ప్రాజెక్ట్ చేశారని చెప్పారనుకోండి, వీ హావ్ డిప్లాయిడ్ ఏ 3 టైర్ అప్లికేషన్ అని చెప్పొచ్చనమాట. యూజింగ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సబ్‌నెట్ కాంబినేషన్ అని చెప్పండి. సో కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ దట్ వన్ అంటే మీరు ఎక్కడి నుంచి రావాలా? ఇంటర్నెట్ నుంచి రౌట్ ఇట్లా రావాలా. ఈ బొమ్మను ఊహించుకొని ఈ బొమ్మ ద్వారా చెప్పుకుంటూ రావాలా. సో వీ హావ్ ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. External load balancer is open to the going through Route 53 towards the internet, whereas internal load balancer for between the app and the web, which is borrowing the internal load balancer, and the app is actually connected to the సో డేటాబేస్. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫర్దర్ గా దీన్ని డెవలప్ చేయాలి మనం. ఏంటంటే నెక్స్ట్ మనం ఏంటి ఐఎం గురించి మాట్లాడతాము, దాని ఏమంటారు ఆర్డిఎస్ గురించి మాట్లాడతాము, కాన్ఫిగ్, క్లౌడ్ వాచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ బొమ్మలో తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు చేసుకొని దాన్ని ఒక ప్రాజెక్ట్ గా చెప్పాలి. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు సార్ మీరు లాస్ట్ లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటారు. ఇవన్నీ కూడా లాస్ట్ లో ప్రాజెక్ట్ గా మీరు మాట్లాడాలండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. దీని ఈజీగా ఇంటర్వ్యూలో చెప్పాలి. అంతేగాని సపరేట్ గా లాస్ట్ లో ఇది ప్రాజెక్ట్ అని ఎవరు చెప్పరు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లుంటుంది అని చెప్పి. బట్ ప్రాక్టికల్ ఇవన్నీ మీరు చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు బొచ్చెడు ఎర్రర్స్ వస్తాయి. నాకంటే స్టేట్గా వచ్చింది, మీకు ఎర్రర్స్ వస్తాయి. అవన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతే నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, క్వశ్చన్స్? సార్ ఇంటర్నల్ ఎల్బీకి ఛార్జ్ పడుతుందా సార్? ఈ మొత్తం పిక్చర్ లో ఛార్జ్ లేనిది ఏమైనా ఉందంటే ఆ మధ్యలో గీతలే అండి. ఆ గీతలు ఏంటంటే సబ్నెట్లు. అన్నిటికి బిల్లు పడుతుంది. ఒక సబ్నెట్స్ తప్పితే, సబ్నెట్స్ విపిసిలు తప్పితే రౌట్ 53కి, ఈఎల్బికి, ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా, తర్వాత మీ వెబ్ సర్వర్స్ అయినా అన్నిటికీ బిల్లు పడుతుంది. ఎస్ సార్ ఇది ఇంటర్నల్ ఎల్బి అది ఎలా పనిచేస్తుంది సార్? అది రౌండ్ రాబిన్నా లేకుంటే ఏదైనా సేమ్ అండి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కి రెండు సేమే, డిఫరెన్స్ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే ఇంటర్నల్ అయితే ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, పబ్లిక్ ఎక్స్పోజ్ కాదు. వేరే ఎక్స్టర్నల్ వచ్చి పబ్లిక్ ఇంటర్నెట్ ఫేసింగ్ అంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతుంది, పబ్లిక్ ఐపీలు ఉంటాయి. అంతమించి ఏం డిఫరెన్స్ లేదు, రెండు సేమ్. రౌట్ 53 బయట ఉంది కదండి, మేము క్లియర్ గా అక్కడ ఆరెంజ్ లైన్ వేసాను కదా. మీరు ఇంటర్నల్ గా కావాలంటే ఏం చేయాలి? అప్పుడు ఈ డిఎన్ఎస్ రౌట్ 53 ప్రైవేట్ డిఎన్ఎస్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ చెప్పాను చూసారా, అది పెట్టుకోవాలి ఇంటర్నల్ కావాలంటే. క్వశ్చన్స్ అండి? జస్ట్ క్యాజువల్ క్వశ్చన్, అన్రిలేటెడ్ టాపిక్. సో ఇప్పుడు మనం ఈ ఇన్స్టెన్సెస్ అన్ని లాంచ్ చేసేదంతా మాన్యువల్ గా చేస్తున్నాం ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడానికి. వేరే ఆన్ సెట్ కి వెళ్ళిపోతే వీ షుడ్ యూస్ సమ్ పైథాన్ కానీ టెరాఫార్మ్ కానీ యూస్ చేసి చేస్తాం, రైట్? సో క్లౌడ్ ఫార్మేషన్ ఫస్ట్. ఓకే, సో నాకు స్క్రిప్టింగ్ లో అంత ఐడియా లేదు, బట్ నేను పైథాన్ వేసుకొని ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో లైక్ బోటో 3 ఇవన్నీ వర్క్ అవుతాయా? ఎందుకు వరకు వర్క్ అవుతాయి? మీకు పైథాన్ బాగా వస్తే ఆబ్వియస్ గా బోర్డు 3 వచ్చేసి చేసుకోవచ్చు. వై నాట్? అండ్ ఇంకో డెఫినెట్ గా చేయొచ్చు. పైథాన్ ఏంటంటే నా లోకల్ మిషన్ నుంచి రన్ చేస్తాను, లేదా టెరాఫార్మ్ నా లోకల్ మిషన్ నుంచి రన్ చేయడానికి దాన్ని టెస్ట్ చేయడానికి సోర్స్ ఏంటిది? టెస్ట్ సోర్స్ అంటే మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి ఉండాలండి, చేస్తే చేసుకోవచ్చు. అది వేరే సేమ్ పైథాన్ లానే టెరాఫార్మ్ కూడా లోకల్ మిషన్ నుంచి మన AWS ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుందా? ఎస్, అవుతుంది. ఓకే, షూర్, ఐ విల్ ట్రై దట్. సార్ మై క్వశ్చన్ నాట్ రిలేటెడ్ టు దిస్ క్లాస్. సార్ సర్టిఫికేషన్ కి మీరు ఏమైనా సజెషన్ చేస్తారు? లైక్ డంప్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్ అంటే కైండ్ ఆఫ్. నాకు డంపులు తెలియదండి, నేను డంపులు వాడను, నేను చదివిపోయి రాస్తాను. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి చెప్పింది జాగ్రత్తగా రాస్తే చాలా మంది చదివిపోయి రాశారు, క్లియర్ చేసుకున్నారు. సో డంప్స్ పక్కన పడండి, చాలా ఉపయోగం లేదు. సో ఏదైతే నేను క్లాస్ చెప్పానో అది బాగా చదవండి. తర్వాత ఏం చేయాలంటే మీరు దాని ఏమంటారు, ఇక్కడ వచ్చి AWS FAQ అంటారు బేసిక్ గా. సో ఈ FAQs ప్రతిదానికి FAQs ఉంటాయి, ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్స్. అవి కొంచెం చదువుకోవాలన్నమాట. బేసిక్ గా చదువుకుంటే ఇవన్నీ ప్రతి ఒక్క దానికి ఉంటాయి అంటే ఏదైతే సిలబస్ లో మీకు సర్టిఫికేషన్ బ్లూ ప్రింట్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉంటాయో అవి చదువుకోవాలా. ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారు. సర్టిఫికేషన్ పాస్ అవడం ప్రొఫెషనల్ అయితే కొంచెం కష్టం, డెవలప్స్ అండ్ ప్రొఫెషనల్ అయితే కష్టం. సిస్టమ్ సొల్యూషన్ అంటే అసోసియేట్ అండ్ సిస్ఆప్స్ అయితే ఈజీ అండి. సో నాట్ దట్ డిఫికల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. delete. ఓకే, అన్ని డిలీట్ అయిపోయినా. సో ఇవి కూడా పక్కన పెట్టేసి ఇది డిలీట్ చేస్తాను. రెఫరెన్స్ నోట్స్ ఏమైనా
జస్ట్ మీకు రెఫరెన్స్ నోట్స్ ఇచ్చి వీడియోలు ఇవ్వను, ఓకేనా మీకు? వీడియోలోకి సార్ ఇప్పుడు అదే రిఫరెన్స్ సో అంటే కాబట్టి మీకు రెఫరెన్స్ డాక్యుమెంట్ ఫస్ట్ వీడియో చేతిలో పెట్టింది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటారండి. దాన్ని యూస్ చేసుకొని కనీసం మీరు గూగుల్లో సెర్చ్ చేసి డాక్యుమెంటేషన్ బయటికి తీస్తారండి. దే ఆర్ కాల్డ్ అస్ సర్చ్ కేపబిలిటీస్. సో ఒక నార్మల్ డాక్యుమెంటేషన్ కి నేను రెఫరెన్స్ అంతా ఇవ్వాల్సి వస్తే కష్టం మీకు, యాక్చువల్గా మీరు డీల్ చేయలేరు ఇంటర్వ్యూలో. సో మీకు ఎందుకు వీడియో ఇవ్వడం జరిగిందంటే ఓకే మీరు గుర్తుపెట్టుకోలేరు ఎందుకంటే స్టెప్ బై స్టెప్, అందుకే వీడియో ఇవ్వడం కుదిరింది. నా అది మీరు దాంట్లో మీకు ఒక టార్గెట్ గ్రూప్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలా, ఎంత రిఫరెన్స్ ఇస్తాను చెప్పండి. సో మీరు వెళ్ళి గూగుల్లో ట్రై చేయండి. AWS గివ్ వెరీ గుడ్ డాక్యుమెంటేషన్, బొచ్చు డాక్యుమెంటేషన్ ఇచ్చింది యాక్చువల్గా. సో అది ఆ డాక్యుమెంట్స్ చదవడానికి మన జీవితకాలం సరిపోదు. సో మీరు డిగ్ చేయాలి, డిగ్ చేసి చేస్తేనే వస్తుంది. ఓకే, అట్లా చేయండి. దట్ ఈస్ అ గుడ్ వే. నెక్స్ట్ అండి, ఓకే. సో మనకి సోమవారం నుంచి నేను IIM వస్తానండి. సో దాని ఏంటంటే దాన్ని ఏం చేస్తామంటే మీకు మండే దాన్ని ఏమంటారు ఇంకో 3-4 డేస్ ఉంటుంది. బట్ మండే నుంచి అయితే నేనైతే మండే నుంచి జరగబోయే క్లాస్ అయితే ఎవరికి యాక్సెస్ ఇవ్వనండి. ఎవరైతే ఫీజు బ్యాలెన్స్ ఉందో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వను. కొంతమంది చెప్పారు నాకు మండే అని చెప్పి, డోంట్ వరీ, మీరు ఫైన్. మిగతా వాళ్ళకి అయితే ఎవరైనా ఉంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ది యాక్సెస్. ఇది బెదిరింపు కాదు, బట్ ద ప్రాసెస్ యాక్చువల్ నేను ఫాలో అయ్యే ప్రాసెస్ యాక్చువల్గా. సో కాబట్టి కుదిరితే ఈ 2 days లో మీరు పంపించి నాకు జస్ట్ వాట్సాప్ చేయండి, ఓకేనా? ఇబ్బందులు ఉంటే చెప్పండి, ఐఎమ్ ఓకే, ఐఎమ్ అంత క్రూరుని కాదు. సో కాబట్టి ఇబ్బందులు ఉంటే చెప్పండి, విల్ మేక్ ఇట్ హ్యావ్ సంథింగ్, విల్ అడ్జస్ట్. ఓకే, చలో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మనం రేపు కలుద్దాం, సారీ మండే కలుద్దాము. 2 రోజులు ఉన్నాయండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మొత్తం రేపంతా ఏం చేయాలి, మొత్తం VPC మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఎల్లుండి ఏం చేయాలి, మొత్తం EC2 అంతా ప్రాక్టీస్ చేయండి. గెట్ యువర్ సెల్ఫ్ రెడీ. ఓకే, మీటింగ్ ఐడి ఇదేనా సార్ మండే కూడా? మీటింగ్ ఐడి ఇదే ఉంటుందండి, ఇంకొక 4 రోజులు ఇదే ఉంటుంది. ఓకే. చలో గైస్, సీ యూ, బాయ్.